పెద్దలకు ప్రజలకు మంగయ్యమ్మ గారి చుట్టాలకు బంధువులకు అందరికీ కూడానమ్మా నా హృదయపూర్వక నమస్కారములు చేసి యాగాంధ్రముతో వృక్షతో దేవి వస్తు ఉంచుకుని ఆనందం ఇక్కడ మోక్షం ఉంచుకుని అందా కూడా కలిసి గోవిందనాలు ఏడుకొండల వాడ వెంకటరమణ పదివేలు దండాలు
ప్రార్థన చేసుకున్నామండి. అంటే భగవంతుని పూజించాము. ఇప్పుడు ఎవరు ప్రార్థన చేయాలి? మన విద్య చెప్పిన గురువు ఏర్పడుతున్న గుర్తుగా తెలుసుకోవాలి. గురువు లేని విద్య గుర్తు విద్య అన్న చూడండి నాయన. గారేడి కట్టేటి అంటే మాది రామసుందరపురము రాజుల మండలము. గారేడి కట్టేటి అంటే రామచంద్రపురము రాజుల మండలము. అంటే తూర్పు గోదావరి జిల్లా. ఇదే కోట రామచంద్రపురం తాలూకా కోనసీమ జిల్లా అయిపోయిందమ్మా. అవునండి. ఎల్లనగరమూల వెలుసులమ్మా. వర్ణాన్ని కాపాడు వైగుండా బరిలో ఎల్లనగరమూల వెలుసులమ్మా. వర్ణాన్ని కాపాడు వైగుండా బరిలో వర్ణాన్ని కాపాడు వైగుండా బరిలో వారింటి పేరుతేనో సిక్కారు ఇంటి పేరు సిక్కారా ఇంటి పేరు సిక్కారు ఇంటి నిండినవారు పేరు కాపే కాపు మా గురువు గారు ఇంటి పేరు సిక్కారా నిండినవారు పేరు కాపే కాపు మా గురువు గారు. వెంకటేశ్వర స్వామిని కథను రచించిన మహానీయులమ్మ చిక్కాల కాటయ్య కాపు అనే మహానీయుడు. తిరుమల తిరుపతి దేవస్థానము వెల్ల గ్రామం నుంచండి వాటర్ ఫీల్డ్ లో కూడా లేని టైంలోని నడుచుకుంటా వచ్చి అల్లారా చూసి తారకము కూర్చుని కదండి. ఒక్క రామాయణంలో కాని భారతంలో కాని గ్రంథాల్లో కాని పుస్తకాల్లో కాని ఇందులో కూడా లేదమ్మా. అటువంటి మహానీయుడు చెట్టే పాతి చెల్లిపోయాడు. ఆ చెట్టు కాయల మీద కోసుకుని ఊరు రామ్ముకుంటున్నా నాగ విద్యాధర్మ నేర్పిన మహానీయులు రామసుందరపురము రాజుల మండలము. ఈ తాళపురం గ్రామములో గురువు కాపరమమ్మ రామచంద్రపురమ రాజుల మండలము. తాళపురం గ్రామములో గురువు కాపరమమ్మ వర్ణానికైతే శక్తి రోజులమ్మ. మా ఇంటి పేరు తేని పంపాల వారు ఇంటి పేరేనా పంపారు మా ఇంటి పేరు పంపారు ఇప్పుడు నిండినవారు పేరు అప్పారాము నా గురువు గారమ్మ. ఇంటి పేరు పంపారా నిండినవారు పేరు అప్పారాము నా గురువు గారు. పంపన అప్పారావు గారు అంటే మీ గురువు గారు మీ తాతయ్య గారు. నా గురువు గారే నా తాతయ్య గారమ్మ. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతో పేరు కంచిన మహానీయుడు కళాకారులు అటువంటి అప్పారావు గారు తాతయ్య గారు. నా తాత నా గురువా నాయన నన్ను కన్నా తల్లి దేవా కొందనాలమ్మ మాత నన్ను కన్నా తల్లి దేవా వందనాలమ్మ మాత చిన్న భక్తులకు నాయన వందనాలు నాయను చిన్న భక్తులకి నాయన పాడిందంతా ఏమిటి బాబు? దైవ పడుతున్నా గురుగారు పడుతున్నా గుర్తుగా తెలుసుకున్నప్పుడు మన పాడవలసింది ఏమిటయ్యా? దుర్గాదేవి జీవన చరిత్ర కథగా చెప్పాలి. చూడండి అమ్మా దుర్గమ్మ దుర్గా పుట్టిందో ఎలా పెరిగిందో మన ఆంధ్రాలో కోనసీమలో. కోనసీమ మన కోనసీమ చేస్తారా నాయన? మహాతల్లి పెద్ద తలపులోనే గ్రామంలో అపార్ట్మెంట్ లో మహాతల్లి ఎంత పేరుగా ఉన్నదో అమ్మవారు ఒక జీవిత చరిత్ర చెప్పాలండి. దేవీ కథ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా? అక్కాశల్యంలో అన్నాస్త్రములు భక్తులందరూ చేసి ఏకాంతముతో దీక్షతో అందరూ కూడా గోవింద నామస్మరణం సరించాలి తల్లి. అందరూ కూడా గోవిందనాలి. అబ్బా
తప్పుకోలేదండి. అపార్ట్మెంట్ లో గోవిందనరా గోవిందేమంటారండి పాపం. యా బాబు సంతకం నుంచి భోజనం టిప్పులు సంతకం తినేసారేమో. పుణ్యమో భోజనం పైన ఉండిపోయింది. గోవిందరామ కింద ఉండిపోయింది. అనలేక మానలేక ఆడవాళ్ళందరూ పోయిందో భోజనాలు టిఫిన్ పోనీ నిద్ర మొహమా ఆడవాళ్ళకు సీరియల్ పోనీ పాపం. ఏమి సీరియల్ నీకు మా ఇది ఉండకేం సీనియర్ మా ఇద్దరు దీపం మళ్ళీ వచ్చిందంటే గట్టికి దీపం టూ డాక్టర్ బాబు లెక్క ఏ చేస్తారేటో. అవును అని నల్ల పిల్ల తెల్ల పిల్ల ఎలా ఉన్నారు. ఇద్దరు కలిసి ఒకరిని పిలిపించారంట. ఎవరన్నా పెళ్లి చేసుకున్నారో లేదో. ఇద్దరు మూడు రేకులు మొగల రేకులు రా. అది మధ్యలో కొత్తగా వచ్చిందని బాబు. ఏంటి బాబు అదే దిమ్మముడి శ్రీని బాబు బ్రహ్మముడి రా. బాలాజీ అయ్యో చూడమ్మా ఉన్నంత వరకు దేవుడు ఒక్కడే. లేనంత వరకు దేవుడు ఒక్కడే. రాత్రి రాడు పోయిందంటాడా అది ఒక్క రాడు కబట్టమ్మా. మోగలోడు పోయిందంటాడా అది నోరు లేదు కబట్టమ్మా. భగవంతుడు అనే వాళ్ళు ఇచ్చాడు. ఎవరో కూడా సిగ్గుపడకండి. గోవిందంటే మనకేమొస్తుందనుకోవచ్చు. కాశీ వెళ్ళి పేద బ్రాహ్మడికి గోవును కొని దానమిస్తే ఎంతైతే మోక్షం ఉంటుందో అంతే మోక్షమని ఏనాడో నా తాతయ్య గారు నాకు చెప్పబడి ఉంది. అందరూ కూడా గోవిందరాని వేడుకున్న వాడాలంటే నా గోవింద దేవి కథలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందమ్మా. చూడండి నాయన భూమి బోలోకాలు ప్రత్యాగముందు ఎవరు పుట్టారమ్మా ఎవరు పెరుగుతారు. భూమి బోలోకాలు పుట్టాగముందు ఎవరు పుట్టారమ్మా ఎవరు పెరుగుతారు. కంగా పెట్టిందమ్మా గంగల పెట్టాయి తమారా కూడమ్మ గంగల ముట్టాయి తమారా కూడమ్మ అదేలో పెట్టింది తామరా పువ్వు. తామరా పువ్వులో ఎవరో పుట్టారు. ఆమెలో పెట్టింది తామరా పువ్వు. తామరా పువ్వులో ఎవరో పుట్టారమ్మా. భూమి భూలోకాలు పుట్టినా కట్టమటండి. కింద భూదేవి లేదు పైన ఆకాశము లేదు. అటువంటి సమయంలో ఓంకార శతములో గన్నమ కలబుట్టింది. గంగలో ఒక్క తామర కలబుట్టాయి. తామరాకుల్లో తామర పుష్పం పుట్టిందమ్మా. తామర పిల్లలు పుడుతున్నారు. ఎవరు పుడుతున్నారండి. సంటి పాపలుంటే అల్లిపోవద్దమ్మా. ఆదిపరాశక్తి వస్తుంది. తామర పిల్లలు పుడుతున్నారు. పుడుతున్నారు ఓంకారం అనేది శక్తి పుట్టిందో శతములో జన్మించిందమ్మా. 9 నెలలు ఏం చేస్తున్నాయా? ఏం చేస్తుందండి? ఆవిడ ఇప్పుడు రెక్కాలు అసింది గోడు కట్టిందమ్మా. ఆవిడ ఎడమారే కాసాసో చెంగు కట్టిందో గోడు కట్టిందమ్మా. రెక్కా దాచుకుని గోడు కట్టుకుంది. ఎడమరెక్కా సాసుకుని అందుగా ఏర్పరచుకుంది. తల్లి అలిగిపోతుందమ్మా. జగన తల్లి ఆదిశక్తమ్మ తల్లి అలిగిపోతుందమ్మా. జగన తల్లి ఆదిశక్తమ్మ. దుండు లోపల ఇట్లాగే ఉండిపోనా ఏమి చేస్తే బాగుంటుంది. ఆ దుండు లోపడకటండి ఆడాగాలకు తల్లారబ్బాయి చూపించుకున్నానే రబ్బాయి తల్లారమ్మ చూపించుకున్నానే రమ్మ ఆడగాళ్ళకి తల్లి నాయన అనుగుణలా పెట్టుకుందో నాయన గాళ్ళకి తల్లారబ్బాయి మరణ్యతో సందారబ్బాయి మహాత్తల్లి ఆడగాళ్ళని చుట్టించుకుని అలా అణిచిపెట్టేస్తుందండి. ఏతుగాలను చుట్టించుకుని కరమరెళ్ళిపోతూ దుమ్ము లోపల ఎట్లాగే ఉండిపోనా ఏమి చేస్తే బాగుంటుంది. ఆ దుమ్ము లోపల కదండి 3 గుడ్డులుగా చుట్టించుకుంది.
ఏమైంది రాష్ట్రపుర పేరులు ఏమవుతున్నాయండి ఎందున్నా పేడి భూమయ్యో పైడి పోయిందో ఆకాశమయ్యో పేడి భూమయ్యో పైడి పోయిందో ఆకాశమయ్యో కిందున్న పేడి భూమల్లమైంది పైనున్న పేడి ఆకాశమైంది అందులో సందామామ ఏమి జరిగేనమ్మా మనకు సూర్యుడు చంద్రుడు వెలిసి పుట్టేనమ్మా అందులో సందమామ ఏమి జరిగినమ్మా సూర్యుడు చంద్రుడు వెళ్ళిపోయారు అందులో ఉండే ఒక స్తంభం అవ్వటండి సూర్యుడు చంద్రుడయ్యి ఆకాశములు ఉదయించారు రాలిపడి రవ్వలన్నీ కూడా ఆకాశముగా చుక్కలు నక్షత్రాలు ఏర్పడ్డాయి ఇలా ఉంటుండగా కళ్ళు రాకుందయ్యా ఎలా ఉందండి రెండు గుడ్డల మీద సత్యమా జగనదల్లో ఆదిశాస్తమా గుడ్డల మీద ఆదిశేషమా రెండు గుడ్డలే పెట్టుకుని అది అణిగిపోతుంది అణిగిపోతుంటే రెండొక్క గుట్టు పట్టాల్సిందా గుడ్డు బద్దలాసిందా రాసిన గుడ్డు ఏమైనా రాసిన గుడ్డు ఏమైనమ్మా రాసిన గుడ్డు ఏమి జరిగిందా రాసిన గుడ్డు ఏమి జరిగిందో రెండో గుడ్డు కూడా బద్దరాసిపోతే బద్దరాసిన గుడ్డులోని అగ్నిమ పుట్టింది వాయునిమ పుట్టింది చెట్టులు చామలు అనంతాల కింద మారిపోయి గంగయ్య బాగుతుంది పోయిందా ప్రజలు ఆశ్రమ గడవచ్చమ్మా ఏమిటండి గురువు గారు భూమి ఆకాశమ పుట్టక ముందు గంగమ్మ తల్లి పుట్టిందన్నారు మళ్ళీ గంగయ్య పాకడం ఏమిటండి మనం అందరూ అనుకోవచ్చమ్మా మన భూదేవి కింద ఏముందండి భూదేవి పైన ఏముందండి భూలోకమటి చూస్తున్న ఒక్క కోడు గుడ్డు ఆకారంలో ఉండిపోయిందమ్మా ఇలా ఉంటుండగా ఆతలు రాగుందయ్యా బాగుందండి ఒంటి గుడ్డు మీద సత్తులు పోతుందా జగనతల్లో ఆది శాతమా గుడ్డు మీద కళల్లో ఆదిశేషమా ఒంటి గుడ్డు పెట్టుకుని అది అణిగిపోతుంది ముచ్చటగా మూడేనో రోజులైందా ముచ్చటగా మూడైన రోజులైందా రోజు కారోజు జరగలినాదా గుడ్డు బద్దరాజిందా బద్దరాజును గుడ్డు వేమనమా కళ్ళు వేడికి కూడా తట్టుకోలేక మన బద్దలసిపోయింది రాసిన గుడ్డులోని ఈ ముగ్గురు అబ్బాయిలు పుట్టారు పోయిందా యావండి గురుగారు యా బాబు నా ఒక్క సందేశం నువ్వు వచ్చిన సందేశం ఏమిటయ్యా ఆ ఒక్క గుడ్డులోని ఈ ముగ్గురు అబ్బాయిలు కూడా ఒకసారి పుట్టిస్తారండి అమ్మాయి గుడ్డు ఒకసారి చిల్తుంది తక్కువని కొడితే మన బద్దలసిపోద్ది 6 గంటల రమ్మని 9 గంటలు వస్తాడమ్మా కదండి నాయన ముగ్గురు నీ మహాదనం చేస్తున్నాయా ఏమి చేస్తుందండి ఆవిడ నీ అమ్మ చేతిలో కాడా నాయన నీళ్ళందుగా సేందో నాయన అమ్మ చేతిలో కాడా నేను కాసింది అబ్బ చేతిలో కాడ పాలు లేకుండా తల్లిలో తాళాలేరా సేపు తాళన్నాలేరా నాయన తల్లిలో తాళాలు పెంచుతున్నది నీళ్ళ తాళాలు పెంచుతున్నాదా ముగ్గురు బాలాలేరా ఆది దేవుళ్ళేమరా నాయన అందరికీ వెలుగుతున్నారు ఎలాగనున్నారు శ్రీమూర్తులమ్మ నాయన మహాతలంతా ఎంత 12,000 బాలాకుమరులు చేసిందమ్మా చేసిన కన్నాదుల్ని ముగ్గురిని కల్లారా చూసింది ముగ్గురు తుమిత్తులు పాటల స్వల్పాలు బాబు ముగ్గురు తుమిత్తులు కలియోగములో భూలోకములో మానవులంతా కలిసి ముగ్గురిని కూడా దేవుళ్ళని పూజించాలి ముందుకుంటా పెద్దవాడిని పిలుస్తుందా బాబు నీ పేరు భూలోకములో బ్రహ్మదేవుడంటారు బాబు నీ పేరేమిటయ్యా బొమ్మదేవుడు
బొమ్మలా లేవు చెట్లా ఉన్నావు నువ్వు. బ్రహ్మదేవుడు నువ్వు ఎప్పుడు నాయన భ్రమల పెట్టి భ్రమల వచ్చింది పోయేమో వాడిని పిలుస్తున్నదా. బాబు నీ పేరు భూలోకమలో మహావిష్ణు అంటారు. బాబు నీ పేరేమిటయ్యా? ఏం గట్టయ్యా? కుక్కలు గట్టేమో తాళబాలు ఉన్నాడు రా. మహావిష్ణువు మహావిష్ణువును పోలే బాబు గట్టుకుని కూడా నాయన మహావిష్ణువుని మీద బట్టి వైకుంఠం వచ్చింది మూడోవాడమ్మా చిన్నవాడు. బాబు నీ పేరు భూలోకమలో గౌరీ శంకరుడు అంటారు. బాబు నీ పేరు ఏమప్ప? ఇది కట్టప్పలే ఉన్నాడండి. మీ అమ్మ కూడా పొంత కప్పలా ఉంది. ఇది పౌండ్రు కప్ప, అది బోదురు కప్ప, ఇదేమో పండు కప్ప. నాయన గౌరీ శంకరుడు ఏం పేరు బాబు? గౌరీ పాడుగా అన్నాడు బాబు. గౌరీ శంకరుడు పేరు బట్టి అసలు చిన్న రాజ్యాలు పంచబెట్టిన తల్లి ఆ బ్రహ్మలోకాల పళ్ళుతుంటున్నా కూడా ఆకలి పద పీఠం ఎడుత ఆకలి బదనలా కాపుకోను ఎలా తీర్చుకోను వివాదిష్లో చేస్తుందమ్మా. కలియోగము పెరగడానికండి మానవ జన్మ అనేది పెరగడానికి అడవిలో కొన్ని కారణాల వల్ల అడవిలో ఒక వృక్షం ఉంటుంది. వృక్షానికి ఒక పండుగ జన్మించింది. పండుగ చూసిన మహాతల్లి అలా భుజించుంది గోవిందా. నీ అమ్మగడ్డమా నువ్వు తినేస్తున్నావేంట్రా? నేను అంటమా అమ్ముతున్నట్టు చిన్న మాట చెప్పంటావా? చెప్పండి. రేపు వచ్చిన చేత మీ అమ్మకి ఇచ్చేస్తాను. అయ్యి బాబా ఇంకేమనుందా? అయ్యి ఆవిడ బోకర కట్టాలి. డాక్టర్ కదా డాక్టర్ ఎంతేది? 3200 అండి. పైన 200 ఎందుకురా? పొదుపు మా ఇద్దరు పట్టుకుని పీకి తినేస్తుంది. నాయన పండుగ భయం చేయగానే ఆ తల్లికి ఆసనములే పుట్టాయి. ఏమిటాయండి? అప్పుడే పుట్టాయి కామవృక్షాలు. విష్ణుమూర్తి గుడ్ మార్నింగ్. కూర్చుని చెప్తే సార్ గొప్ప కూడా కూర్చో. శంకరుడు ఇప్పుడు కొడుకుంటున్నాడు శంకరుడు. కూర్చో నాయన ఇద్దరు వరకు నాకు ఆమందిస్తారు. తొందరగా పోతారా? ముందుగా మహాతల్లి బ్రహ్మలోకం బ్రహ్మదేవి దగ్గరికి వెళ్తుందా? ఆడేడు పాడేడు
తల్లి గారు నన్ను కామాలు తెచ్చమంటుందా పొందమంటుందా తప్పమ్మ నా తల్లి అటువంటి మాటలే నన్ను అనరాదు తప్పమ్మ నా తల్లి అటువంటి మాటలే నన్ను అనరాదు తల్లిలోని ఉన్న పుట్టానమ్మ నేను తల్లిని పొందినవాడు తల్లియుడే కాదు పొందటానికమ్మా అరణ్య కాదు కాదు నువ్వు నా గర్భంలో పుట్టలేదు బాబు ఎలా పుట్టానే మమ్మీ ఇది పెద్ద దమ్ము నువ్వు ఎలా పుట్టావంటే పుట్టేనో పుట్టేను పుట్టు నాకు బిడ్డ పుట్టేనా బిడ్డయో నువ్వు మనవడమో పుట్టేనో పుట్టేవో పుట్టినప్పుడు పుట్టావు కాబట్టి బిట్టవుతుంది నువ్వు నాకు మనవడవుతున్నావు అవును బ్రహ్మ మా అమ్మకి మనవడికి పొందలేదేమో అతని మా తల్లి బ్రహ్మదేవుడు అంటున్నాడు అమ్మా నీకు కామమా నేను తీర్చాలా అరుణ్ణి కాదు బ్రహ్మ కామం గురిస్తావు కలియోగములో దేవుడుగా ఉంటామనుకున్నానయ్యా ఉందా దగ్గరంటే వాడు కాదు మూడో ఒక్క నేత్రమ దాల్చుకుని బ్రహ్మదేవుడు మార్చింది పోయిందా రెండో వాడు విష్ణువు దగ్గరికి వెళ్తున్నదా నా మంచి నా మల్లె మొక్క చేరుకుని మహావిష్ణు గోసుడు పోతుంది ఇదిగో లైన్ లేదు నాయన బాబు నల్లడా వెనక్కి పోతున్నావు వందరా విష్ణు వచ్చాయో మహావిష్ణు అంటున్నాడు ఏమని అమ్మా సమీపించిన కన్నా తెలివమ్మా కామమ్మా ఇచ్చారా తప్పమ్మా తల్లి తల్లి అటువంటి మాటలు తప్పమ్మా తల్లి తల్లి అటువంటి మాటలు అమ్మావేనా తల్లి పెంచేవమ్మా తల్లి తల్లిని పొందినవాడు తల్లుడే కాను తల్లి పెంచావమ్మా తల్లి తల్లిని పొందినవాడు తల్లుడే కాదు పెంచిన కన్నా తల్లి అవునమ్మా నీకు కామమ్మా తీర్చలేనమ్మా అరుణ్ణి కాదమ్మా వల్ల కాదమ్మా విష్ణు కామం మెరుస్తావు కలియోగంలో దేవుడుగా ఉంటావనుకున్నానయ్యా ఉండా దగ్గరంటే వాడు కాదు మూడో ఒక్క నేత్రమ దాల్చుకుని మహాతల్లి మహావిష్ణునకు నచ్చింది పోయిందో ఇంకా ఒకే ఒక్కడున్నాడమ్మా ఒక్కడంటే సూపర్ స్టార్ మహేష్ బాబు అండి మహేష్ బాబు దూకుడు ఈసారికి దేవుడే నాయన ఆదర కైలాసం లేదుదా దారాపట్నం తీరున్నావు కదరా బాబోలే బాబు శంకరుడా శంకర బాబు
శంకరుడు కామాలు పుట్టే కామోదేశ్వర ఆది శంకరుడు పరమేశ్వర కట్టరా నామల్లా కాళ్ళు కట్టారా కాళ్ళు కట్టారా పరమేశ్వర ఆమడలన్నాడు గౌరీ శంకరుడమ్మ రామన్నగర గేడు ఆది శంకరుడమ్మ ఆమడలన్నాడు గౌరీ శంకరుడమ్మ కనిపించిన కన్నా తల్లినమ్మా నువ్వు గర్భవాసాన పుట్టేనమ్మా తప్పమ్మా శంకర ఇలారా బ్రహ్మలోకమిల్లాను బ్రహ్మదేవుడు ఇదే విధంగా సమాధానం ఇచ్చాడు బ్రహ్మణకు మార్చేస్తాను వైకుంఠ కూడా ఇష్టముంది కావడం ఇష్టమొట్టు కూడా ఇదే విధంగా సమాధానం చెప్తే వాడిని కూడా అత మార్చేస్తాను ఎంటావా నా మాట నువ్వు భూలోకంలో దేవుడు అంటావు లేని విడులా నిన్ను కూడా అత మార్చేస్తాను అన్నాదని మహాతల్లి శంకరుడు చాలా చిన్నవాడమ్మా తెలివైన వాడు అమ్మా నీకు కామమా అవును తీరుస్తాను ఒక సందేశము శంకరా వచ్చిన సందేశం ఏమిటయ్యా సందేశము కన్నా ఏమీ లేదమ్మా నీ ఒంటినున్న వస్తువులు నాకు ఇచ్చేవనుకో అమ్మాయిని తీరుస్తాను అమ్మా పొందుతానమ్మా శంకరా ఇక ఏమి కావాలయ్యా శంకరుడు ఏమడుగుతున్నాడు కత్తి అమంధము విభూది త్రిశూలము శంఖము మూడో ఒక్క నేత్రాన్ని కనుక నాకు ఇస్తానంటే తీరుస్తానమ్మా మహిమల్లో తాను కట్టి నా భార్యగా స్వీకరిస్తానమ్మా ఆ మాటలన్న మహాతల్లి వంటన వస్తువులన్నీ కూడా నండి శంకరికి దారిపోస్తుంది పోయిందా ఇచ్చేమను మరి అప్పటి వెళ్ళి పెద్ద ముగ్గురున్నా ఉన్నాక ఇల్లు మరి యాభై తీరురా ఇల్లు ఇచ్చేమని అంతే ఏం కాదు మహాతల చూడండి వంటనున్న వస్తువులన్నీ ఇక్కడేనమ్మా శంకరికి దారబోసింది అవునండి శంకరుడు అడ్డుకున్నాడు అమ్మా నీ తలకులు చూస్తుంటే ఈ బ్రహ్మన్నమ దాకా దిగిపోనే తలకులనే కూడా నాకు ఇస్తానంటే రామాయణ తీరుస్తానమ్మా పొందుతానమ్మా పొందగలిగాను ఆ మాట విన్న మహాతల్లి తలకులనే కూడా నుండి శంకరికి దారబోస్తుంది పోయింది శంకరుడు తలకులన్నీ తీసుకురమ్మా అభిషేకం వేసుకుంటున్నాడు పోయిందా గౌరీ శంకరుడికి ఇసుకయిందమ్మా ఇప్పుడు చూడండి శంకరుడికి బలం ఎక్కువైపోయింది ఆదిశక్తమ్మకు బలం తక్కువైపోయింది శంకరుడు ఏమనుకుంటే అదే జరిగిపోతుంది అన్ని పెంచిన కన్నాతలని అర్థాంతరంగా మార్చకూడదు నా మాట ఉంటుంది భూలోకంలో తల్లిగా ఉంటుంది లేని విడుదల అప్పుడేత మార్చేస్తా అమ్మా తల్లి అమ్మా తల్లి మహాతల్లో అటువంటి మాటలు అటువంటి మాటలు పడతారు కలియోగంలో నరులే కనబట్టారనుకో అన్నా తల్లి వచ్చి కన్నకుమారుని కామము తీర్చు అంటాది అవును తప్పమ్మా దగ్గర కొట్టి పొడిచే రాదు నాన్నగారు పడకపోవు పొడిసే వెళ్ళాలి శంకరుడు అంటున్నాడు అదే ఇటువంటి స్త్రీ ఎంత చెప్పినా మన మాట వినదు ఏదో విధంగా లొంగ తీసుకోవాలి సిగ్గుపడిపోయేలా మార్చేయాలి శంకరుడు మన కలియోగాన్ని జ్ఞాపకం తీసుకునండి ఆది శంకరుడమ్మా ఆది శక్కమ్మకయ్యా ఏమి చేశాడండి రస్త పాండవాలు గాయించాడు పోయిందా రస్త పాండవాలంటే ఏమిటి అనుకుంటారమ్మా స్త్రీకి నెల స్థానం అన్నాడు బిడ్డకి గండాలు అన్నాడు నెల పాండవాలు సృష్టించిన ఆది శంకరుడు మహాతలతో అంటున్నాడట అమ్మా తల్లో ముట్టారాదమ్మా రామ రామ
పోవాలన్నా సముద్రాలు పాల సముద్రాలమ్మ తానాలో దేశంలో 90 గ్రహాలు సముద్రాలు పాల సముద్రాలమ్మ దేశంలో 90 గ్రహాలు 7 సముద్రాలు పాల సముద్రంలోకి వెళ్ళి తానమ్మ చేసి వస్తానమంటే రామాన్ని తీరుస్తానమ్మా పొందుతానమ్మా ఈమెల్లో తాళి కట్టి నా భార్యగా స్వీకరిస్తానమ్మా ఆ మాటలు నా మహాతల్లి స్థానానికి పోతుందట డొక్కొక్క నొప్పొచ్చరా నాయన డొక్కల మూటొచ్చరా నాయన డొక్కల మూడొచ్చరా అందరి శక్తి కన్న తీసేదే రామన్న పలికిరా ఆదిశంకరుడేమిరా ఆతలు గంగాస్థానానికి పోతుంది శంకరుడు గంగా వినిపిస్తున్నాడు గంగా ఓ గంగా నా అమ్మగారు నన్ను కాదని గంగ వద్దకు వస్తుంది తల్లి గారికి తిరగకుండా దూరంగా పారిపో ఇప్పుడు మరొక వచ్చి దామా రైలు గుండా ఉండదు చూడండమ్మా మహాతల్లి గంగా తల్లితో శంకరుడు అంటున్నాడు ఏమని గంగా వారం రోజులు ఇద్దరు వెళ్తున్నారు బాబు గంగా నా అమ్మగారు నన్ను కాదని గంగస్థానం వస్తుంది అవును తల్లి గారు దూరంగా దోపోలేని పారిపోలేనంటావా శంకరుడు మహాతల్లి ఏం చేస్తున్నాడు చేస్తున్నాడండి ఆ మసడు అట్లా పైపు గుట్టు గురువు గారు గంగ ఏమిటండి బంధించడం ఏమిటండి అవునండి గంగ అంటే ఒక బొమ్మ ఆడ స్త్రీ అటువంటి బొమ్మను తీసుకున్న శంకరుడండి ఇలా చూడే శంకరుడు శిఖలాపడ బంధించాడు శిఖలాపడ ఉన్న గంగమ్మ తల్లి అంటున్నదా శంకరాన్ని అమ్మగారిని కాదన్నావు శిఖలాపడ దాస్తావు ఇక నాకు సాయటమ లేదు వేరే మార్గము కావాలి అలా చూడు నాయన ఈ యొక్క శంకరుడి యొక్క శిఖలించండి ఒక తారకనిచ్చాడు పోయిందా శంకరుడు వర్జునాల యుద్ధం ఎలా ఉంటుందమ్మా మహాతల్లి ఎక్కడికి వెళ్తున్నా కూడా ఎవరు కనిపించట్లేదండి శంకరుడు లైన్ లేదు అవును ఆయన అన్నాతని బాధ పెట్టకూడదు అడవిలో ఒక్క కోనేరు కాయించాడు కోనేట్లో నీళ్లు దొరక నీళ్ళుగా చుట్టించాడు నీటిలో స్నానం చేస్తుందా చేయగలుగున్నాడు శంకరుడు ఆ తల్లి కోనేరు చూసిందమ్మా నాకు నీళ్లు శుద్ధి కోసం ఉరికి నీటిలో స్నానము చేస్తే నా సంతోషముతో నడండి పండులో దాడి పరమగనాడు కళ్ళ చూసేదా శంకరుడు చూసాడమ్మా తల్లిగారు గంగస్థానం చేసి వస్తుందా ఇప్పుడు నన్ను కామమో తీర్చు ఉంటాను తీర్చనంటాను అయ్యయ్యో నోరు లేని పక్షికి సాటి నాలుకాల జంతువుకి సాటి నోరున్న జీవనానికి సాటి కాదు మాట్లాడిన నోరుతో కన్నా తనని కామాన్ని ఎలా తీర్చను ఇది తల్లిని కానీ కామాన్ని కానీ తీర్చనుకో భూలోకములో ఉండే వాళ్ళందరూ కూడా ఇదే విధంగా కన్నా తనని కన్న కుమారుణ్ణి కామం తెచ్చమంటారు ఇటువంటి స్త్రీ భూలోకములో ఉండకూడదు శంకరుడు మహాతరని ఏమి చేస్తున్నాడు ఏం చేస్తున్నాడండి కంచు కల్లా భూమి కల్మం ధరించాలి శంకరుడు మహాతరుడు మార్చేసాడమ్మా ఇప్పుడు శంకరుడు బ్రహ్మలోకము చేరుకుని బ్రహ్మదేవుడికి ప్రాణం పోస్తున్నాడు గోవిందా ఇద్దరు ఏకోపించుకున్న వైకుంఠ పట్నాలు వెళ్ళి మహావిష్ణానికి ప్రాణం పోస్తున్నారు గోవిందా చూడండమ్మా ముగ్గురు కూడా అనడండి
తల్లి గారి ఉండే ఒక బూడి తోటకొచ్చారట. అవునండి. చూడమ్మా, దుర్గాదేవి కథ అంటే ఏమిటో అర్థం అవ్వాలంటే, మన కలియుగం అంటే ఏమిటో అర్థం అవ్వాలంటే ఇక్కడ నుంచి నిశ్శబ్దంగా ఆలోచించాలి. ముగ్గురు కూడా అనడండి, తల్లి గారి ఉండే బూడి తోటకొచ్చారట. శంకరుడు అంటున్నాడు, ఏమని అన్నా బ్రహ్మదేవ, తల్లి గారు కామము కామమంటూ నా వద్దకు వచ్చిందయ్యా. ఎంత చెప్పినా వినలేదు. కాళ్ళు పట్టేసిందన్నారా. అమ్మగారిని అర్థాంతరంగా అపమార్చేశాను. తల్లి గారు ఉండే ఒక్క బూడిదని ఏదో విధంగా స్వీకరించాలి అన్నాడమ్మా శంకరుడు. బ్రహ్మదేవుడు తల్లి గారు ఉండే బూడిదని పోగు చేసింది. 4 భాగాలు చేశాడు. 4 భాగాలు చేసి అందులో 3 బొమ్మలను చేసి ప్రాణాలు పోసి ముగ్గురు కళ్యాణం ఆడుతున్నారు. గోవిందే. పెద్దవాడు బ్రహ్మదేవుడుండి సరస్వతీ దేవుని పేరు పెట్టి బ్రహ్మదేవుడు కళ్యాణం ఆడాడు. గోవిందా. రెండో వాడు విష్ణుమూర్తమ్మ లక్ష్మీదేవిని పేరు పెట్టి మహావిష్ణువు కళ్యాడుతున్నాడు. గోవిందే. మూడో వాడు శంకరుడమ్మ పార్వతీదేవిని పేరు పెట్టి శంకరుని కళ్యాణం ఆడాడు. గోవిందా. ఇదంతా ఏమిటి అనుకుంటారమ్మా? తల్లి గారు ఉండే ఒక్క బూడిదనటండి. ఎవరు మీ ఆవిడరా? ఊరుకోండి. ఎండ గట్టిగా హెట్ల పొద్దున అలా ఆవిడ ఫ్రిడ్జ్ లో వేసుకుంటున్నారు. డీ ఫ్రిడ్జ్ లో ఆయన చూడండమ్మా, మీదంతా తల్లి గారు ఉండే బూడిదని భార్యాల కింద సేకరించారు కాబట్టి కలియోగములో భూలోకములో దేవుల కింద ఉన్నారు. నేను ఇలా తల్లి పెట్టిన స్నాపనాకరము ముగ్గురికి తప్పకుండా పొందుతుందండి. శంకరుడు అంటున్నాడు, ఏమని అన్నా బ్రహ్మదేవ, తల్లి గారు ఉండే ఒక బూడిదని భార్యాల కింద సేకరించేమయ్యా. చాలా బాగుంది. మరి మనకు అమ్మంటే ఎవరు? ఇడ్లీ పనుడు అంటుపోతున్నా గురే చూడండమ్మా, మరి మనకు అమ్మంటే ఎవరు? తల్లంటే ఎవరు? తల్లి లేనిదే తనవు లేదు కదా అన్నాడమ్మా శంకరుడు. బ్రహ్మదేవుడు అంటున్నాడు, బ్రహ్మదేవుడు మంచి పనిలో ఉన్నాడు. నాయన శంకర, 4వ భాగం బూడిదని ఏమి చేస్తానో చూడు. బ్రహ్మదేవుడు 4వ భాగం బూడిదనటండి బొమ్మగా చేస్తున్నాడు. ఒళ్ళల్లా నేస్త్రాలిస్తున్నాడు. 12 చేతులు పెట్టాడు. ఈరోటము, కత్తి, కమండలము, ఈమూది, త్రిశూలము, శంఖము, 3వ ఒక్క నేత్రానమ్మ ఆరబోస్తున్నాడు బ్రహ్మదేవుడు. మహావిష్ణు బొమ్మకి ప్రాణం పోస్తున్నాడు. ఆ బొమ్మ ఊరుకుంటుందా? బ్రహ్మ విష్ణు శంకర ముగ్గురు 3 భార్యలు చేసుకున్నారు. ఒంటరిగా పెట్టి ప్రాణం పోశారు. నాది ఊరేమిటి? నా పేరేమిటి? ఉండవలసిన స్థానమయ్యేది. అమ్మా జగన్మాత, నీకు ఊరు ఉందమ్మా, పేరే ఉందమ్మా. ఏ విధంగా అనుకుంటానేమో, నాకు ఒక అమ్మగా నిండుగా పేరుగా విజయవాడ కొండ పైన వెలుస్తున్నావు తల్లి. నీ పేరు దుర్గా దేవి. విష్ణు శంకర దుర్గానే పేరు నాకు వద్దు. అమ్మా దుర్గానే పేరు వెత్తంటున్నావు. ఎందుకు శాతనమ్మా? కారణమ్మా, దుర్గా అనే పేరుకి కొన్ని కోరికలు ఉన్నాయ్యా. కోరికలు తెచ్చండి, దుర్గానే పేరు పెట్టండి. విడలా అమ్మా జగన్మాత, ఏమి కావాలమ్మా? కోరికలు ఇస్తామన్నారండి. మా తల్లి ఒక్క కాలికారపు మోతరించి ముగ్గురుని ఏమడుగుతున్నాయా? ఏమడుగుతుందండి? ఆవిడే కుంభామో కుంభామా కుంభామరిందమ్మో కుంభామరిందమ్మా రత్తమరిందమ్మా
ముట్టదు సరిపోదు అమ్మా విజయవాడలో నైవేద్యం సరిపోదంటున్నావు నైవేద్యాలు పెట్టకపోతే ఏం చేస్తావమ్మా నాలో ఉండే ఒక్క లీలను భూలోకాన్ని పడి పెయింటింగ్ చేస్తున్నాయి లీలలేమటమ్మా భూలోకాన్ని పెయింటించడం ఏమిటమ్మా ఏ విధంగా అనుకుంటారమ్మా పొంగులు కాటకాలు రమ్మలు చాడ్డాలు ఐస్కాలు సృష్టికీకాలను సృష్టం చేస్తున్నాయి అడుగు ఉంది ఆనందించుకుంటాను అమ్మా జగన్మాత అది పనిసే రాదమ్మా ప్రతి ఊరికి కూడా గ్రామానికి కూడా పరంభక్తులందరూ కూడా నైవేద్యాలు పెడతారమ్మా చాలా బాగుందయ్యా వారానికి ఒక్కరోజు పూజ కావాలి ఏమి రోజమ్మా శుక్రవారం కుంకుమ పూజలు కావాలి ఇస్తారేమటయ్యా చమ తీసుకోమన్నారు ఊర్లు ఇచ్చారు పేర్లు పెట్టారు నా యొక్క రూపానికి 101 పేరు కావాలి అమ్మాని యొక్క రూపానికి 101 పేరే ఏ విధంగా కావాలి వీధికి వేల్పుని గ్రామానికి దేవతని ఇంటికి వెళ్ళలేపుని నేనే వెలుస్తున్నాను అంతే కదమ్మా ఊళ్ళో ముచ్చారమంటారు ఊళ్ళో పోలేరమంటారు ఊళ్ళో సుబ్బారమంటారు ఊళ్ళో అంగారమంటారు అమ్మో పూరు గ్రామంలో అమ్మ తిరగా పేర్లు పెట్టారు విజయవాడలో స్థానం ఇచ్చారు చాలా బాగుందయ్యా నాకు భర్త అంటే ఎవరు భర్త లేనిదే పసుపు కుంకుమతో ఎవరు పూజ చేస్తారు అడిగింది మహాతల్లి భర్త అనగానే బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఉజ్జాయించిపోతున్నారు మహాతల్లి అంటున్నదా బాబు బ్రహ్మదేవా బ్రహ్మ ఆయన నువ్వు నాకేమవుతున్నావయ్యా నేనమ్మా నీకు నేను భూలోకములో తండ్రిగా ఉంటానమ్మా బ్రహ్మదేవా నువ్వు నాకు తండ్రి అవుతున్నావా ఎందుకవుతున్నావు ఆది కాలము నాడు నీ బొమ్మను నేను చేస్తాను కాబట్టి ఈ భూలోకములో ఈ కలియుగములో నీకు నేను
తండ్రిగా ఉంటానమ్మా. విష్ణు మహావిష్ణు పొద్దున్న పాకెళ్ళడమే నాయన నువ్వు నాకేమవుతున్నావు? నేనమ్మా. అవును, నీకు నేను భూలోకంలో నీకు నేనమ్మా తమ్ముడిగా ఉంటానమ్మా. అక్కా తమ్ముడిగా అంటున్నావయ్యా. ఎప్పుడవుతున్నావు? ఎలా అవుతున్నావు? ఏ విధంగా అనుకుంటావమ్మా? ఆది కాలం నాడు నా ప్రాణం తీసి నీకు ప్రాణం పోసాను. నీకు నాకు రక్త సంబంధాలు ఏర్పడ్డాయి. విష్ణుమూర్తి అవతారము సాధించుకుని శ్రీనివాస అవతారముతారు. అవతారం బట్టి వెంకటేశ్వర నామంతో తిరుమల కొండపైన 7 కొండల స్వామి అవుతారు. 7 కొండల వానప్పుడు తిరుమలలో గుళ్ళు కట్టుకుంటాను. తిరుమల తిరుపతి ఎంతో మంది భక్తులు వస్తారు. తిరుమల వచ్చినందరూ భక్తులు నా ఉండిలో ధనం పోస్తారు. నాకు అక్క ఉంది, ఆడపడుచు ఉంది, ఆడపడుచు ఉందని విజయవాడ వస్తారక్క. కలియోగములో అక్క తమ్ముల రుణబంధం ఏర్పడ్డాది కాబట్టి భూలోకములో నీకు నేనమ్మా తమ్ముడిగా ఉంటున్నాను. మహావిష్ణు దుర్గా తల్లికి తమ్ముడయ్యాడు. శంకర గౌరీ శంకర వారం రోజులు నిద్రగట్ట ఇప్పుడు నాయన నువ్వు నాకేమవుతున్నావు? నేనమ్మా నీకు నేను భూలోకములో నీకు నేనమ్మా భర్తగా ఉంటానమ్మా. నువ్వు నాకు భర్తమవుతున్నావా? ఎందుకవుతున్నావు? ఎలా అవుతున్నావు? ఆది కాలము నాడు నీ కామము నిన్ను తీరుస్తానన్నాను. అబద్ధమాడి వంటిన వస్తువులను చేసుకుని అర్థాంతరంగా మార్చినందుకమ్మా శంకరుడి యొక్క రూపము లోకంలో విగ్రహం ఆత్మలో ఉండే ఒక్క లింగాకారము శ్రీశైల కొండల్లో శ్రీ మల్లికార్జున అవుతున్నాను. మల్లికార్జున స్వామిగా ఉన్నప్పుడు ఒక పక్క దేవి ఒక పక్క శంకరుడు 2 రూపాలు కలుస్తున్నప్పుడు శ్రీశైల కొండపైన నీకు భర్తగా ఉంటానమ్మా. అందుకే శంకరుడు అన్నారు కైలాసకాపురమా శ్రీశైలం సింహద్వారమా. కైలాసకాపురమా శ్రీశైలం సింహద్వారమా. శివాయ నమ శివాయ నమ శివాయ. కొండపై విలాసమన్న శంకరుడా మనలో పాముల మల్లన్న. భూషణమా మరలోని నాగరాజు. భూషణమా మరలోని ఆభరణాలు. కొండపై నివాసమున్న బోలో శంకరుడా మనలో పాముల మల్లన్న. ఒక పక్కన గంగమ్మ మరి పక్కన గౌరమ్మ. ఒక పక్కన విఘ్నేశ్వరుడు మరి పక్కన కుమారస్వామి. కొండపై నివాసమున్న బోలో మల్లన్న మనలో పూజల మల్లన్న. చరమము గర్వించి పరిశోధన చేశాము. నీ నామము తపించి నీ మాలలు వేశాము. నాటిలో నివాసమున్న విభూతి మల్లన్న మనలో పూజల మల్లన్న. నివాసమున్న విభూతి మల్లన్న ఆత్మలో ఉండే ఒక్క లింగాకర్మడండి శ్రీశైలంలో మల్లికార్జునేతున్నాడు పోయింది. అతనికి ఊరు ఇచ్చారు.
గారు జయవాడలో స్థానం ఇచ్చారు. బ్రహ్మదేవుడండి బ్రహ్మదేవుడు వెళుతున్నాడు గోవింద. రెండో వాడు విష్ణుమూర్తమ్మ వైకుంఠ పట్టాలు వెళుతున్నాడు గోవింద. మూడో వాడు శంకరుడు ఆత్మలో ఉండే లింగాకారం అండి. నేను ఎలా శంకరుడమ్మ శ్రీశైలకొండలో మల్లికార్జున అవుతున్నాడు. ఆ శంకరుడు కైలాసం వెళుతున్నాడు. ఎలమంటే ఎవరు రమ్మంటారు రాలేదు. మహాతలను మనం ఇచ్చి పేర్లు పెట్టి మండప సాధన అవుతున్నారు గోవింద. అమ్మ వెళ్ళిన హనురా తల్లి వెళ్ళిన హనురా నాయన సాధించింది. ఇంద్రకీలాత్రి మైసాసురుని రాక్షసుని హతమార్చి అక్కడ విజయం సాధించింది కాబట్టమ్మా అది ఇంద్రరాత్రి ఏమన్నారు. మా కుటుంబ సభ్యులనమ్మా కుటుంబ సభ్యులు రావాలి. గోవింద మా సత్యవతి గారి కుటుంబ సభ్యులు రావాలి. మానవుడ మమత వీడరా మమత వీడి రామ నామ శరణ సుందరా. మానవుడ మమత వీడరా మమత వీడి రామ నామ స్మరణ చేయరా. మానవుడా మానవుడా మానవుడ మమత వీడరా మమత వీడి దుర్గనామ శరణ చెయ్యరా. మానవుడ మమత వీడరా మమత వీడరామ శరణ చెయ్యరా. అదీనాది దీనాది వాద మాడబోకురా అదీనాది దీనాదని వాద మాడబోకురా. జగతులో ఏమి మనవి కావురా చూడు జగతులో ఏమి మనవి కాదురా. మానవుడా 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 మమత వీడరా మమత వీడి దొరక నామ శరణ చెయ్యరా. మానవుడా మమత వీడరా మమత వీడు దొరక నామ శరణ చెయ్యరా. ఉన్నదానితో నువ్వే ఆత్మసుఖమ పొందరా ఆత్మసుఖమ పొందరా. ఆత్మసుఖము కన్నా మిన్న అన్యమేమి లేదురా ఆత్మసుఖము కన్నా మిన్న అన్యమేమి లేదురా. మానవుడా 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 మమత వీడరా మమత వీడి రామ నామ శరణ చెయ్యరా. మానవుడా మమత వీడరా మమత వీడి రామ నామ శరణ చెయ్యరా. ఆలతములు అన్నా పెద్దలు ఎవరు వెంటరారయా ఆలతములు అన్నాడమలు ఎవరు ఓడరారరా. ఎదలలోక వచ్చిన వల్ల కాటు వరకురా వచ్చిన వల్ల కాటు వరకురా. వెంకటరమణ దుర్గామల్లేశ్వరి మాత గోవింద గోవిందంత ఏందమ్మా. స్వాగత 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 మా గురుగారికి స్వాగత గురుగారికి స్వాగత గురుగారికి స్వాగత గురుగారికి స్వాగత 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 గురుగారికి స్వాగత గురుగారికి స్వాగత గురుగారికి స్వాగత గురుగారికి స్వాగత.
పెట్టిందమ్మా దేవుడిగా పెట్టిందమ్మా దేవి కదంటే ఇట్లా ఉంటుంది ఎక్కడి నుంచి చెప్పబోయేది సినిమాలున్నాయి బృందాలున్నాయి రాగాలున్నాయి అనురాగాలున్నాయి ఇక్కడి నుంచి కామెడీ కూడా ఉంటుందమ్మా సినిమా చూస్తున్న వారికి గాని పుస్తకం చదివిన వారికి గాని లేకపోతే ఈ కథ ఎక్కడి నుంచి ఆలకించిన వారికి గాని చాలా బాగా అర్థమవుతుందమ్మా